పొట్టేపాలెం కాలుజు వద్ద బ్రిడ్జ్ నిర్మాణంతో లక్షలాది మంది ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడడం సంతోషంగా ఉందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజల మనిషి కాబట్టే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజాసేవలో ఉన్నారన్నారు. అనుకున్నది సాధించే తత్వం కోటంరెడ్డికే సాధ్యమని చెప్పారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సిపిఐ నాయకులు పాముజిల దశరథ రామయ్య, సిపిఎం నాయకులు అరిగెల నాగేంద్ర సాయి, జనార్దన్, జనసేన నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్ తదితరులతో కలిసి పొట్టేపాలెం కాలుజు వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన, వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు వేమిరెడ్డి దంపతులకు రూరల్ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, ఆయన నియోజకవర్గానికే మేము వచ్చాము కాబట్టి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్రకి, మేయర్ రూప్ కుమార్ యాదవ్కి, అలాగే ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలు, వివిధ పార్టీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే శ్రీధర్ చెప్పాడు, ఇలా అన్ని పార్టీలు కలిసి ఒక అభివృద్ధి కార్యక్రమానికి రావడం అనేది చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అది అలవాటు లేని పని కాబట్టి ఈ పార్టీల కార్యకర్తల పేర్లు చెప్పడం మర్చిపోయాను. ఇది నిజంగా ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. ఎక్కడైనా అభివృద్ధి అనేది ఉంటే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అందరూ కలిసి చేయాలని చెప్పి కూడా నా కోరిక కూడా. అలాగే ఈరోజు ఇంత పెద్దగా ఈ కార్యక్రమం ఉంటుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఈ పొట్టేపాలెం కలుజు ఓపెనింగ్, తర్వాత విపిఆర్ అమృత ద్వారా పొట్టేపాలెం విలేజ్లో ఒక ప్లాంట్ ఓపెనింగ్, ఇంకొకటి ఇంకేదో ఓపెనింగ్ అని చెప్పి తీసుకొచ్చారు వీళ్ళు. ఇది చూస్తుంటే నిజంగానే మినీ మహానాడు లాగా ఉంది ఈ కార్యక్రమం చూస్తుంటే. ఈ పొట్టేపాలెం కలుజు కోసం శ్రీధర్ అసెంబ్లీలో మాట్లాడడం కూడా నేను విన్నాను. ఇది కావాలి అని చెప్పి వెయిట్ చేసి ఆయన క్వశ్చన్ వచ్చిన తర్వాత ఈ కలుజు గురించి మాట్లాడేసి మళ్ళీ చూస్తే అక్కడ లేడు, వెళ్ళిపోయాడు అసెంబ్లీ నుంచి. కాబట్టి అక్కడ సీఎం దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకొని ఈ పొట్టేపాలెం కలుజు ఎన్ని కాన్స్టిట్యున్సీలకి అవసరమో కూడా. పెద్దలు, వేదిక ముందున్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు పొట్టేపాలెం కలుజు అనేది దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఇది ఇంటున్నాం. ములిముడిలో నా పొలం ఉండేది. ఈ కలుజు వల్ల ఈ ఇబ్బందులు ఎందుకని నేను అమ్మేసిన చెప్పాలంటే. ములిముడిలో పెన్నకి ఒడ్డు పక్కనే ఉండేది. కానీ ఈ రోడ్డు ఆ రోజుల్లో చూసి ఇక్కడ పోయి ఏం చేయాలన్నట్టు అది గుర్తుకొచ్చింది ఇప్పుడే ఈ కలుజు తోటే. దాన్ని ఈరోజు చూస్తే ఎంత వాల్యూ ఉందో, కానీ ఆ రోజు అసలు ఈ రోడ్డే మనకి సూట్ కాదులే అని చెప్పి నేను వదిలేసాం, అమ్మేసిన ఆ రోజుల్లో. ఈరోజు శ్రీధర్ రెడ్డిని, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మెచ్చుకోవాలి. ఇది సాధించాడంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. ప్రతి ఒక్కరికి తెలిసిన సబ్జెక్ట్ అది. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈరోజు ఒక పెన్షన్ ఐటెం మీద దాదాపు 50,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంది గవర్నమెంట్. చాలా ఇబ్బందులతో ప్రతి ఒక్క సంక్షేమం, అభివృద్ధి అనే 2 పదాలతో ఇబ్బందులతో ప్రతి ఒక్కటి కూడా చెప్పినది
చెప్పినట్టు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు నెట్టుకుపోతా ఉన్నాడు. అటువంటి రోజుల్లో ఈ 4 కోట్లు నిజంగా కూడా కష్ట రోజుల్లో ఇప్పుడే రవిచంద్ర చెప్పినట్టు అక్కడ ఒకటి క్యాన్సిల్ చేశారు. కరెక్ట్, అది క్యాన్సిల్ చేసి దాదాపు 9 కోట్లు అది తీసేసి తగ్గించారు. దాన్ని తగ్గించి ఇక్కడ 4 కోట్లు తెచ్చుకున్నాడంటే, ఇంత ఇబ్బందుల్లో కూడా తెచ్చుకున్నా అంటే అది పట్టుదల. శ్రీధర్కు ఉండే పట్టుదలే ఈరోజు 3వసారి ఆయన గెలవడం కూడా. మనిషికి ముందు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సాధించాలనే మనకు ఒక పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ఆ పట్టుదల అనేది చాలా తక్కువ మందికి ఉండేది. ఈ రోజుల్లో రేపేందనేది పట్టించుకోరు, నిన్న మనం ఏం చేసామని కూడా పట్టించుకునే రోజులు కావు ఈ. కానీ మనకు ఉండాల్సింది ఆ పట్టుదల. 3 సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలవడం అంటే, ఇప్పుడే చెప్పినట్టు శ్రీధరే చెప్పినట్టు, ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు చూస్తుండే పరిస్థితుల్లో ఇట్లా ఎవరన్నా వచ్చారంటే ఎమ్మెల్యేగా వన్ టైమరే అవుతున్నారు. ఎందువల్ల? ఆ పట్టుదల. కానీ ప్రజలకి సేవ చేయాలా, ప్రజల్లో ఉండాలా అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ప్రజల్లో ఉంటేనే ప్రజలకి మనం గుర్తుండేది. ప్రజల్లో లేకుండా మనం ఏదో ఆఫీస్లో కూర్చొని లేకపోతే ఇంటికాడ కూర్చొని నేను ఎమ్మెల్యేనే అనుకుంటుంటే అది ఫస్ట్ టైమరే. అది కాదు కాబట్టే మూడు టర్మ్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మీ అందరి అదృష్టం కూడా, రూరల్ కాన్స్టిట్యుయెన్సీ మీ అందరికి కూడా అదృష్టం. మీరు గమనించండి ఇంకోటి కూడా, ఆయన గెలిచింది ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు, లాస్ట్ 3వసారి గెలిచే కాడికి వచ్చేలేకే ఆయన ఎంత మెజారిటీతో గెలిచాడు, ఏ మెజారిటీతో 3వసారి గెలిచాడు. ఆ మెజారిటీయే ఆ వ్యక్తి తను చూపిస్తుంది. మనం ఆ వ్యక్తి ఎటువంటి వాడో అక్కడనే ఆ రిజల్ట్లోనే మనకు తెలుస్తుంది. ఈరోజు వాళ్ళ తమ్ముడిని తిప్పుతున్నాడు, ఫోకస్ చేస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు కూడా చాలా పట్టుదలగా తిరుగుతున్నాడు. భగవంతుడు దయ ఉంటుంది, ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. గిరి కూడా ఫ్యూచర్, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఎందుకంటే కష్టపడుతున్నాడు, కళ్ళ ముందు చూస్తున్నాం ప్రతిరోజు నిత్యం ప్రజల్లోనే. అది చాలా అవసరం కూడా. రెండోది, చాలా ఓపిక అనేది ఉండాల ప్రజల్లో. మనము ఎక్కడ కూడా తొందరపడి మనం ఎటకారంగా మాట్లాడడం కానీ ఆ ఓపిక అనేది నశించిందంటే మనకి కూడా అది దాదాపు తొలి రోజులే. అది ఆఖరి రోజులు అనుకోవాలా, తొలి రోజులు కాదు, ఆఖరి రోజులే అవుతాయి. చాలా ఓపికగా మనుషులు ఈరోజు ప్రజల్లో మనం మెలగాల. నేను నేర్చుకుంది ప్రజల్లోకి వచ్చింది మొదటిసారి, కానీ మనకి